పాపది ఇవాళ స్కూల్ లాస్ట్ ఎగ్జామ్ అయిపోయింది. సరే ఎట్లా రాసామంటే అవన్నీ కాదమ్మా ఒకసారి నా యూనిఫామ్ చూడని చెప్పింది. ఏం చేసిందా అనుకున్నాను. ఇది చూడండి, వీళ్ళు పెద్ద 10th అయిపోయి ఇంటర్ అయిపోయి ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నామని అందరు ఇట్లా యూనిఫామ్స్ మీద రాయించుకున్నారంట. నేను మా అమ్మాయిని ఎందుకు రాయించుకున్నావంటే అందరు రాయించుకుంటున్నారమ్మా, నేను కూడా అందుకు రాయించుకున్నాను. వీళ్ళు అసలు ఏమనాలి? 10th అనుకుంటున్నారు, ఇంటర్ అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ యూనిఫామ్ నెక్స్ట్ ఇయర్కి వస్తా రాదా? ఇదా చూడండి, చూడండి హ్యాండ్స్ మీద. అసలు ఏమనాలి వీళ్ళని? పిల్లలకి ఆ వాల్యూలు తెలియట్లేదు. ఇప్పుడు యూనిఫామ్ మళ్ళీ కొనాలంటే ఇంకొక 4-5 వేలు పెట్టాలి. వీళ్ళకి అవేం తెలీదు. మనం కొంటున్నాము, వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ ఏదో ఫేర్వెల్ చేసుకుంటున్నట్లు టీచర్ సిగ్నేచర్లు, ఫ్రెండ్స్ సిగ్నేచర్లు అందరూ పెట్టుకున్నారు. సరే పేపర్ల మీద పెట్టుకున్నారంటే సరే, డ్రెస్సులు పాడైపోతున్నాయి. ఏం చేయాలి? ఇప్పుడు అది వాష్ చేసినా పోదు, ఏం చేసినా పోదు. అట్లానా వెయ్యలేము నెక్స్ట్ ఇయర్కి. మామూలు హెడేక్ రావట్లేదు. ఈ స్కూల్స్ ఏంటో కానీ, ఈ ఫీజులు ఏంటో, దానికి తోడు ఇట్లాంటివి కూడా పెడుతున్నారు మళ్ళీ తీసుకొచ్చి కొత్తగా. మీ పిల్లలు కూడా ఇంతే ఉన్నారా? మా అమ్మాయి 3rd క్లాస్కి ఇట్లా అయిపోయింది. చూడండి ఎంతో ముదిరిపోతున్నారు పిల్లలు.